మహానాడుపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తరలించింది. మహానాడులో ప్రకటించిన హామీలలో ఒక్కటి కూడా టీడీపీ సర్కార్ నెరవేర్చలేదని రోజా విమర్శించారు. ఆమె కామెంట్లకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మహానాడు గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే అనిత మధ్య నడిచిన మాటల యుద్ధం మీకోసం. వైజాగ్లో జరుగుతున్న మహానాడు చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, వెన్నుపోటు వార్షికాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయం కోసం అదే మామ ఫోటోని మహానాడులో పెట్టుకొని ఏ విధంగా ఆయన భజన చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ మహానాడులో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు, ఆ ఫోటోని తాకే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు నినాదంతో బయటకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, నువ్వు ఈ రోజు ఉంటున్న పార్టీ తండ్రి చనిపోతే తండ్రికి దహనకాండ చేయాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా సంతకాల సేకరణతో ముఖ్యమంత్రి అవ్వాలన్న తపనతో పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి పార్టీలో నువ్వు ఉంటూ నీతి గురించి, నిజాయితీ గురించి, అవినీతుల గురించి, రకరకాలుగా అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నామంటే ఈ రోజు నిన్ను పార్టీ నుంచి గెలిపించి పంపించిన, అసెంబ్లీకి పంపించిన ప్రజల సిగ్గుచేటు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. అటువంటి పార్టీలో ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కానీ నువ్వు ఉంటే ఈరోజు సగర్వంగా నేను ఈరోజు నొక్కి వక్కానించగలను. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు గర్వంగా తలెత్తుకుని నిలబడేది. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని తిరిగి మా హయాంలో ఇది చేసామని చూపించడానికి కలిగిన సత్తా ఉన్న ప్రతి కార్యకర్త ఈరోజు చెప్పగలరు. వెన్నుపోటు రాజకీయం అనేది మాకు కాదు, వెన్నుపోటు చనిపోయిన తండ్రికి వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకుడు నీ నాయకుడు. కాబట్టి ఇవన్నీ గ్రహించుకొని మాట్లాడాల్సిందిగా ప్రత్యేకించి కోరుతున్నాను. ఈరోజు రాజకీయం కోసం ఎన్టీ రామారావుని పొగుడుతున్నారే, అదే నోటితో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ పదవిని లాక్కున్నారు, ఆయన మానసిక క్షోభకి గురై ఏ విధంగా మరణించారన్న విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుండేది. ఈరోజు ఏ ఆశయాలతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈరోజు ఆ ఆశయాలన్నీ తుంగలో దొక్కి మళ్ళీ ఆయన్ని పొగట్టం అనేది చూస్తుంటే, ఆ మహానాడుని చూసి ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తోంది, రోధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అసలు మీకు తెలుగు వచ్చా? తెలుగు మాట్లాడింది వినబడుతుందా? ఇలాంటి వాళ్ళు ఏమనాలంటే చెవులుండి వినలేని వాళ్ళు, కళ్ళుండి చూడలేని వాళ్ళు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా దోచుకోవడం తప్ప ఇంకోటి కనిపించట్లా. ఈ మధ్య కాలంలో పాపం కోట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి మహానాడు తాలూకా సిద్ధాంతం తెలియదు, మహానాడు తాలూకా బలం తెలియదు. సో నేను ఒకటే మాట్లాడదలుచుకున్నానండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి కుటుంబం, నేను ప్రతి వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, ప్రతి కుటుంబం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో లాభం పొందిన వాళ్ళే. అందులో నీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు.